గుడ్ ఈవినింగ్, మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. హామీల అమలులో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు, ప్రజల విశ్వాసం కోల్పోవడం ఆ పార్టీ నైజమన్న కేటీఆర్. భవిష్యత్ బీఆర్ఎస్ దేనన్న హరీష్ రావు, ఓటమికి కుంగిపోవద్దని కార్యకర్తలకు భరోసా. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కొట్లాడింది బీఆర్ఎస్ఏ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారన్న ఖమ్మం నేతలు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కేసీఆర్, లిఫ్ట్ పనులు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్న ఎమ్మెల్సీ కవిత. ఇల్లందులో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరణ, 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులుల మృతిలో కొత్త కోణం, విష ప్రయోగం జరిగినట్టు అనుమానాలు. సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడం తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రంలో అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రంలో అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రంలో అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రంలో అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి ఉన్నారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సరిత మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. సరిత, అప్డేట్స్ ఏంటి? కుమార్, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవులు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేసుగా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఆ ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి వ్యాఖ్యలపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇదివరకు గతంలో శాసన మండలిని చూసినట్లయితే ఏ విధంగా ఉంది, ఇప్పుడు శాసన మండలిని చూసినట్లయితే శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల లాగా కనిపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా గతంలో శాసన మండలిని చూసినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే తను అంతకు ముందు మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తుంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళలాగా కనిపిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు. అదేవిధంగా ఇరానీ కేఫ్ కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. శాసన మండలికి వెళ్తే కనుక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తాను అసెంబ్లీ సమావేశాలను అటెండ్ చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభకు శాసన మండలికి వెళ్లాల్సి ఉంటుంది. శాసన మండలికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సభ్యులను చూస్తే కనుక తనకు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళని చూసినట్లుగా అనిపించింది అని చేసినటువంటి వ్యాఖ్యలు తగినటువంటివి కావు. తన ఈ సభ్యులని ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బ్రోకర్లుగా కావచ్చు, అదేవిధంగా శాసన మండలిని ఒక ఇరానీ కేసుగా ఆయన చెప్తున్నటువంటి దానిపైన ఆయన పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానితో గుత్తా సుఖేందర్ రెడ్డికి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కుమార్, థ్యాంక్ యూ సరిత.
సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రంలో అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి ఉన్నారు. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి ఉన్నారు. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. సీఎం రేవంత్ రెడ్డిపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పలువురు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనమండలిపై అనాలోచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్దల సభను ఇరానీ కేఫ్గా, ఎమ్మెల్సీ సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి ఉన్నారు. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. అసలు ఆ కౌన్సిల్లో పోయి కూర్చుంటే మనం ఏదో ఇరానీ కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది అడిగి పోతే. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై స్కూల్ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు డ్రైవర్తో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెబ్బెన మండలం ఇంద్రానగర్ వద్ద జాతీయ రహదారిపై స్కూల్ బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సు డ్రైవర్తో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
స్థానికులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అందుకే ప్రజల్లో అసహనం ప్రారంభమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ సొంతమన్నారు కేటీఆర్. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన ప్రజలు కేవలం ఏడాదిన్నరలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఘోరంగా ఓడించిన సంగతిని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉండదని గత నెల రోజులుగా జరిగిన పరిణామాలకు పరిశీలిస్తే మరోసారి రుజువైందన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తూ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ దిశగా బీఆర్ఎస్ శ్రేణులంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ఖమ్మం పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రజల్లో అసంతృప్తికి గల కారణాలను సమీక్షించుకుని ముందుకు సాగుదామన్నారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి బీఆర్ఎస్ సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయన్నారు. ఇప్పటికే జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిపామన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన చేస్తోందన్నారు కేటీఆర్. అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత పోరాట పటిమ చూపగలమన్నారు కేటీఆర్. మనమంతా ఉద్యమంలో పోరాడిన వాళ్ళమేనని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని అధికార కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. అటు త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు కేటీఆర్. ఓటమి తాత్కాలికమేనని, భవిష్యత్తు బీఆర్ఎస్దే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పెరిగాయన్నారు. కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగితే కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి తప్ప కేసీఆర్ ఇంకేమీ పట్టించుకోలేదని హరీష్ రావు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు గుండెలు రగులుతున్నాయన్నారు. గంటల తరబడి ప్రజలు లైన్లో నిలబడి చేసుకున్న దరఖాస్తులను అపహాస్యం చేస్తున్నారు అధికారులు.
పథకాలు వస్తాయని ఎంతో ఆశగా అప్లై చేసిన దరఖాస్తులు అపరిచితుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై దర్శనమిచ్చిన ఘటన మరొక ముందే తాజాగా కుత్బుల్లాపూర్లో మరో ఘటన చోటు చేసుకుంది. అప్లికేషన్ల కంప్యూటరీకరణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఇండ్లకు తీసుకెళ్లి ఆన్లైన్ చేస్తున్నారు పలువురు విద్యార్థులు. ప్రజల డేటాకు ఏమాత్రం భద్రత లేకుండా చేసేలా ఉన్న ఇలాంటి నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. అప్లికేషన్లను ఇలా బయటకు పంపడంపై మున్సిపల్ అధికారులను వివరణ కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాధానం దాటవేసేందుకు అధికారులు ప్రయత్నించారు. నీ పేరు? నా పేరు లోకేష్. ఏడుంటావు? పొద్దులాపూర్. ఏం చేస్తావు? స్టూడెంట్. ఏడు తీసుకోతున్నావు మరి? అవి ఎంటర్ చేయడానికి ఏడా? ఆడ ఆఫీస్లో. ఆఫీస్లో? ఇదే కదా ఆఫీస్? ఆడ ఆఫీస్లో బాబునిలా ఉంటుంది కదా, ఆఫీస్లోనే ఇంట్లోనే ఎన్నికలు తీసుకుంటున్నాను. ఇంట్లో ఏమని చెప్పిరా? చేయను. వివరాలు మీకు ఇచ్చిన ఆఫీసర్ ఏమో ఒకటే చెప్పాను. ఎంత? ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి? ఇది 100 ఉంది. 100. ఎంత ఇస్తారు నీకు? ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఏటా ఇచ్చే కోర్సుల పర్మిషన్ను 3 ఏళ్లకు పెంచుతున్నట్టుగా ఏఐసిటిఈ వైస్ చైర్మన్ డాక్టర్ అభయ్ జైరీ తెలిపారు. ఈ ఏడాది బీబీఏ, బిఎంఎస్ అలాగే బీసీఏ కళాశాలలకు కూడా పర్మిషన్స్ అప్రూవల్ ఇచ్చామన్నారు. అందరికీ ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఈ కాలేజీలకు కూడా అవే వర్తిస్తాయన్నారు. ఈ మేరకు ఏఐసిటిఈ ఆధ్వర్యంలో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ నింభ్రాద్రి, ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఏపీకి చెందిన వివిధ కళాశాలల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. AICTE ऑल इंडिया काउंसिल फॉर टेक्निकल एजुकेशन जो है वो हमारे कॉलेजेस को सालाना अप्रूवल देते हैं. हमारे इंजीनियरिंग कॉलेजेस को, हमारे डिप्लोमा कॉलेजेस को. और इस साल हमने वो प्रोसेस बहुत सरल, इजी बनाई है. इससे पहले ऐसा होता था कि सिर्फ 1 साल के लिए हम अप्रूवल देते थे, बट अभी हम 3 साल का अप्रूवल देने का भी हमने इसमें प्रावधान किया है. और इस साल से हम बीबीए, बीएमएस और बीसीए इंस्टीट्यूशंस को भी अप्रूवल देंगे. लेकिन हमने उनके लिए एक खास सुविधा की. हमारे बीबीए, बीसीए, बीएमएस इंस्टीट्यूशंस उनको हम एज इज वेर इज बेसिस पे अप्रूवल देंगे, यानी जैसे है वैसे. ఏఐసిటి నుండి ఒక వర్క్షాప్, అంటే ఈ స్టేక్ హోల్డర్స్, కాలేజెస్ పెట్టేవాళ్ళు కానీ యూనివర్సిటీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి అప్రూవల్ ప్రాసెస్లో ఉండే కష్ట సుఖాలు, దానిలో ఉండే ఇబ్బందులన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామనే దానికి ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏఐసిటి నుండి వచ్చే అప్రూవల్స్లో ఉండే సాధక బాధకాలను చర్చించి తర్వాత దాంట్లో ఉండే ఇబ్బందులు తొలగించాలనేది మొట్టమొదటి ప్రయత్నంగా మీరు చేయాలని నేను సూచించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఇంత పెద్ద మీటింగ్లా కాకుండా స్టేక్ హోల్డర్స్తో చిన్న చిన్న మీటింగ్, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, ప్రతి జిల్లా కేంద్రంలో అయినా ఏదో పద్ధతిలో 40-50 మందికి మించకుండా మీటింగ్స్ అయితే ప్రతి కాలేజ్ నుండి వాళ్ళ ఇబ్బందులు చెప్తారు. అట్లా మళ్ళీ ఏదైనా ఇబ్బందులు ఉన్న దగ్గర ఏఐసిటి నుండి ఏదైనా మార్పు చేసుకోవాల్సి చేయాలా, లేదా క్వాలిటీ ఎడ్యుకేషన్ మాత్రం తేడా రాకుండా తప్పు చేసే మేనేజ్మెంట్ శిక్షిస్తూ మంచి చేసే వాళ్ళని సపోర్టింగ్ సిస్టమ్ లాగా చేయాలనే సూచనలు మనం చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా కోర్సెస్కి వాళ్ళు కొన్ని ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని మన తెలంగాణ వరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, తెలంగాణ కానీ టెక్నాలజీ, తెలంగాణ ఈజ్ ఫర్ టెక్నాలజీ అనే పద్ధతిలో మన టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి పూర్తి స్థాయిలో బెనిఫిట్ అయ్యే విధంగా ఏఐసిటితో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.